హలో ఫ్రెండ్స్, మళ్ళీ మేము ముందుకు ఒక కొత్త ఛాలెంజ్తో వచ్చేసాము. ఇవాళ ఛాలెంజ్లో ఎప్పటిలాగానే నేను మా అబ్బాయి ఇవాళ ఏం తింటున్నామంటే, దానికంటే ముందు మీకు ఇవాళ ఒక విషయం జరిగింది, అది చెప్పాలి. మన సబ్స్క్రైబర్ ఒకరు ఎప్పటి నుండో అడుగుతున్నారు చిట్టి ముత్యాల బిర్యానీ చేయండి అనేసి. అంటే ఇన్ని రోజులు చేద్దాంలే అనుకున్నాము. ఇవాళ బజ్జారంతా తిరిగినాం. చికెన్ తీసుకొచ్చి ఇంట్లో పెట్టేసినాం. ఇంట్లో పెట్టి రైస్ కోసమని పిల్లలకి పంపితే తెలియదు కదా, మా వారికి కూడా అసలు అవి ఎట్లుంటాయో తెలియదు రైస్. సరే అని నేనే వెళ్ళాను. బజార్ అంతా తిరిగినాము, రిలయన్స్ అలాంటివి మొత్తం తిరిగితే మా దగ్గర అసలు ఎక్కడా దొరకలేదు. అసలు చిట్టి ముత్యాలు రైసే లేదు. అప్పట్లో వచ్చేవి ఇప్పుడు రావట్లేవు అని చెప్తున్నారు. అసలు మేము దానికోసమని అన్ని ప్రిపేర్ చేసుకున్నాం. ఇప్పుడు అది రైస్ దొరకలేదు కాబట్టి మేము ఏం చేయలేం, వేరే రైస్ని పెట్టి ఇదే చిట్టి ముత్యాల బిర్యానీ అని చెప్పొచ్చు. ఏముంది, రైస్ కట్ చేసి పెట్టాలి చెప్పొచ్చు, కానీ మేము అట్లా ఇంతవరకు అసలు మోసం చేయలేదు. కాబట్టి ఏది మీరు అడిగినా కూడా అదే చేసాం. మేము వేరేది చేసి ఇది అదే అని ఎప్పుడు చూపించలేదు. కాబట్టి ఈసారి కూడా అలా చేయలేకపోయాము, చేయం కూడా మేము. కాబట్టి ఇప్పుడు చిట్టి ముత్యాల బిర్యానీ అయితే చెయ్యలేకపోయాంరా. చాలా అడుగుతున్నారు తనైతే, కానీ అస్సలు దొరకలేదురా. ట్రై అయితే చేస్తూనే ఉంటాం, దొరికితే మాత్రం వెంటనే చేస్తామమ్మా. చాలా రోజుల నుండి అడుగుతున్నావు కానీ కుదరలేదు. ఇప్పుడు అదే చికెన్తో నేను టక్మని ఏం చేయగలను, బిర్యానీ తప్ప ఏమీ చేయలేను. కాబట్టి టక్క చికెన్ బిర్యానీ అయితే చేసేసాను. అందుకే ఇవాళ ఇంత సింపుల్గా చేస్తున్నాం మేమైతే ఛాలెంజ్ని. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, మరి ఏం లేవు సింపుల్గా ఉంది అనేసి స్కిప్ చేయకండి. చికెన్ బిర్యానీ, దమ్ బిర్యానీ కూడా అడిగారు. చికెన్ దమ్ బిర్యానీ ఛాలెంజ్ మేము చేసేది. కర్డ్ ఉంది, ఇంకా గ్రేవీ కూడా ఉంది. దమ్ బిర్యానీ ఛాలెంజ్ చేయండి అని కూడా అడిగారు మన సబ్స్క్రైబర్స్. ఎవరైతే అడిగారో వారి కోసం ఈ ఛాలెంజ్. నెక్స్ట్ మాకు చిట్టి ముత్యాలు రైస్ దొరికితే మాత్రం కంపల్సరీ చేస్తాం. ట్రై అయితే చేస్తూనే ఉంటా. బయటకి ఎక్కడన్నా అంటే నల్గొండ అటు వెళ్ళినప్పుడు ఏమన్నా ట్రై చేస్తాను. ఇప్పట్లో అయితే వెళ్ళినప్పుడు మాత్రం ఎప్పుడు దొరికితే అప్పుడు మాత్రము చిట్టి ముత్యాల బిర్యానీ కంపల్సరీ చేస్తాము. ఈలోపు వేరే ఛాలెంజ్ ఏదన్నా ఇచ్చేయరా ఏమనుకోకుండా. ఓకేనా? ఇప్పుడైతే చికెన్ దమ్ బిర్యానీ ఛాలెంజ్ నీదు నేను చేస్తున్నాను. ఓకేనా? 1 2 3 స్టార్ట్. రైస్ అయితే మమ్మీ స్పీడ్గా తింటుంది, వేరే అయితే నేను తినొచ్చు. కానీ ఏమంటావు మమ్మీ?
డన్. పీస్ మిగిలిపోయింది జస్ట్. అది ఆనియన్ పీస్ నేను ఆనియన్ తిన్నాను, నాది ఆనియన్స్ కూడా తిన్నా అవును కదా. అయినా నాకు పీస్ మిగిలిపోయింది కాబట్టి నేను ఓడిపోయాను, నీతో గెలిచింది ఈ ఛాలెంజ్లో. ఓకే ఫ్రెండ్స్, ఇదంతా క్లీన్ చేసి చిట్కలో వచ్చేస్తాం. కామెంట్ చేయడానికి ఇంకా పనిష్మెంట్ కోసం పనిష్మెంట్ తీసుకోవాల్సింది నేను. హలో ఫ్రెండ్స్, అంతా క్లీన్ చేసి వచ్చేసినాం. అదే ఓడిపోయింది నేను పనిష్మెంట్ తీసుకోవాలి. దానికంటే ముందు కామెంట్స్. లాస్ట్ వీడియోకి 10 to 11 మధ్యలో వచ్చిన కామెంట్స్. వెంకటలక్ష్మి గారు హాయ్ అండి సూపర్ అని పెట్టారు. హాయ్ అండి, థ్యాంక్ యూ. పడిగే నిఖిల్ రాజ్ గారు గుడ్ మార్నింగ్ అండి, హ్యావ్ ఎ నైస్ డే అని పెట్టారు. గుడ్ మార్నింగ్ అండి, థ్యాంక్ యూ, సేమ్ టు యూ. ఈ నవిత గారు నువ్వు ఎప్పుడు ఫస్ట్ అబ్బాయి, నాకు చాలా ఇష్టం అని పెట్టారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. పడిగే నిఖిల్ రాజ్ గారు నేను అన్నట్లుగానే నలుగురు తిండి పోటీ ఛాలెంజ్ చేయడం నాకు ఎంతో సంతోషంగా ఉంది అని పెట్టారు. ఓకే అండి, థ్యాంక్ యూ. మళ్ళీ పడిగే నిఖిల్ రాజ్ గారే నేను నాన్ వెజ్ బంద్ చేసి ఇంచుమించు 1 month అవుతుంది అండి, అయినా కానీ మీ వీడియోస్ రెగ్యులర్గా చూస్తూనే ఉన్నానండి, అంత బాగుంటాయి మీ వీడియోస్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నిఖిల్ రాజ్ గారే శ్రావణ మాసం కదా అందుకనే బంద్ చేశానండి నాన్ వెజ్ని. అయిపోయింది కదండి శ్రావణ మాసం, మళ్ళీ స్టార్ట్ చేస్తారా లేకపోతే కంటిన్యూ చేస్తారా కామెంట్ చేసేయండి. సంధ్య గారు హాయ్ ఆంటీ అని పెట్టారు. హాయ్ రా. మళ్ళీ నిఖిల్ రాజ్ గారు ఇక ముందు మీ తిండి పోటీలు ఇంకెన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అని పెట్టారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. హేమలత గారు నైస్ ఛాలెంజ్ అని పెట్టారు. థ్యాంక్ యూ రా. సంధ్య గారు సెకండ్ అంకుల్ అని పెట్టారు, కానీ కాదు నేను. మళ్ళీ సంధ్య గారు నేను చెప్పిన ఛాలెంజ్ చెయ్యండి ఆంటీ అని పెట్టారు. సంధ్యానా అయితే అది చిట్టి ముత్యాలు బిర్యానీ దొరకలేదురా సంధ్య, త్వరలోనే చేస్తాం. అంటే దొరికినప్పుడు చేస్తాం, త్వరలో అని కూడా చెప్పలేను ఎందుకంటే చాలా వెతికాము ఇవాళ, అస్సలు కాలేదు. దానికోసం చాలా టైం వేస్ట్ అయింది అసలు. ఇంకా తర్వాత అంటే ఇప్పుడు మనం ఒక ఛాలెంజ్ అనుకుంటా దాని ప్రాసెస్ మొత్తం చేసినాక మళ్ళీ ఇంకో దాన్ని ప్రిపేర్ చేయడం అంటే చాలా కష్టము. నేను మొత్తం చిట్టి ముత్యాలు బిర్యానీ చేయడానికి ప్రిపేర్ చేసినాక నాకు రైస్ దొరకలేదు, అందుకని దమ్ బిర్యానీ చేసినారా. నేనైతే ట్రై చేస్తూనే ఉంటాను, నాకు చిట్టి ముత్యాలు దొరికిన వెంటనే గుర్తు పెట్టుకొని మరీ చేస్తాను నేనైతే. ఇంకా ఏమన్నా ఉంటే ఇచ్చేయరా. దివ్య తేజస్విని గారు హాయ్ గుడ్ మార్నింగ్ అని పెట్టారు. హాయ్ గుడ్ మార్నింగ్ అండి. ఉషా గారు జాను విన్ అవ్వాలి, నాకు చాలా ఇష్టం అని పెట్టారు. జాను ఓడిపోయింది. అవుతుందా అండి, ఒక్కసారి మీరు చెప్పండి. చాలా మెల్లగా తింటది తను, అసలు ఛాలెంజ్ అని ఇంక అంత స్పీడ్గా తింటుంది, అదే స్పీడ్ దాన్ని. ఉషా గారు పన్నీర్ బటర్ మసాలా పరోటా నాకు చాలా ఇష్టం, నెక్స్ట్ ఛాలెంజ్ అని పెట్టారు. చేస్తామండి, త్వరలోనే చేస్తామండి ఉషా గారు. సల్మాన్ గారు మటన్ తహారీ ఛాలెంజ్ చేయండి ఆంటీ అని పెట్టారు. ఓకే ఓకే చేస్తామండి. శ్రీదేవి తోట గారు హాయ్ అమ్మ గుడ్ మార్నింగ్, సూపర్ చాలా బాగా తిన్నారు, జాను కొంచెం స్లోగా తింది, కొంచెం ఫాస్ట్గా తిను, అలాగే కొంచెం లావు అవ్వురా, బాగా తిను, ఇలా సన్నగా ఉంటే హెల్త్ ఇష్యూ వస్తాయి, జాగ్రత్త, మీ నలుగురిని చూస్తుంటే చాలా ముచ్చటగా ఉంది. ఎక్కడ అయిపోయా ఉంది ముచ్చటగా ఉంది, దిష్టి తీసుకోండి అమ్మ, లవ్ యూ ఆల్, టేక్ కేర్ అమ్మ అని పెట్టారు. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ సో మచ్. మీ దిష్టి మాకైతే తాకదు. ఏంటిది మాది అడ్నాల సంధ్య గారు, ఇంకొక సంధ్య అదేలే మొత్తం చెప్పి. అద్నాల సంధ్య హాయ్ గుడ్ మార్నింగ్ అని పెట్టారు. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. శ్రీదేవి తోట గారు కేక్స్ ఛాలెంజ్ చేయండి, మీకు ఎక్కువ సబ్స్క్రైబర్స్ రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, ఎవ్వరు ఏమన్నా పట్టించుకోవద్దు, మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు అని పెట్టారు. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ అండి సో మచ్. నెక్స్ట్ శ్యామ్ సునీల్ కుమార్ గారు హాయ్ గుడ్ మార్నింగ్, ఈ ఛాలెంజ్ కిక్ లేదు అని పెట్టారు. కిక్ లేదా అండి, అదేలే 4 members కదా, నేను చెప్పాను కూడా దగ్గర కనబడాలి, ఓన్లీ నాన్ వెజ్
ఇష్టపడుతుంది. అందులో మళ్ళీ నలుగురం కదా, కొంచెం వీడియో కూడా దూరం అయింది కదా, అంతే అయి ఉంటుంది. పడిగ నిఖిల్ రాజు గారు, ఎందులో అంకుల్ గెలుస్తారని గెస్ట్ చేస్తున్నానండి నేను. ఓకే ఓకే కానీ కాదు, గెలవాలి. ప్రవళిక గారు, మీ చెల్లెలు పనిష్మెంట్ తీసుకోవాలి అని పెట్టారు. తీసుకుందండి. హాయ్ అని పెట్టాను మళ్ళీ. హాయ్ అండి, తీసుకుంది. జానవి తీసుకుంది. శ్రవంతి గారు, హాయ్ గుడ్ మార్నింగ్ నైస్ వీడియో అని పెట్టారు. హాయ్ ఆంటీ. హాయ్ గుడ్ మార్నింగ్, థ్యాంక్ యూ అండి. మళ్ళీ శ్రవంతి గారు, ఈరోజు వచ్చింది ఆంటీ కామెంట్ ఇన్ 1 hour ఫైనల్లీ చేసా అని పెట్టింది. ఓకే ఓకే వచ్చిందారా, థ్యాంక్ యూ. చెప్పబెట్ట అది ఆల్ నోటిఫికేషన్స్ అందరూ వినండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబర్స్ అందరూ ఆల్ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. ఇది మన సపరేట్ యాప్స్కి నోటిఫికేషన్స్ ఉంటుంది కదా, మీకు సెట్టింగ్ తెలిసే ఉంటుంది యాప్కి సపరేట్ నోటిఫికేషన్స్ ఎలా ఆఫ్ చేయాలో. యూట్యూబ్ యాప్కి నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా, అక్కడ కూడా ఆల్ నోటిఫికేషన్స్ ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది, అక్కడ ఆన్ చేసుకోండి ఫ్రెండ్స్. లేకపోతే మా షార్ట్స్ అయినా మా ఛాలెంజ్ వీడియో అయినా మీకు మేము అప్లోడ్ చేసినప్పుడు మీకు రావు, నోటిఫికేషన్స్ అన్నీ రావు, ఏమి రావు. ఆ రెండిట్లో ఏదో ఒకటి బంద్ చేసినా కూడా మీకు రాదు. రెండు ఆన్ చేయాలి. యూట్యూబ్ నోటిఫికేషన్స్ ఆన్ చేయాలి, ఛానల్లోకి వెళ్ళి ఛానల్ ఆల్ నోటిఫికేషన్స్ ఆన్ చేయాలి. అంతే ఫ్రెండ్స్, లేకపోతే రావు. కామెంట్స్ చదవడం అయితే అయిపోయింది. ఇప్పుడు పనిష్మెంట్ తీసుకోవాల్సింది నేను. ఇదేమో క్యాప్సికమ్. మమ్మీ అయితే రేట్గా తీసుకొస్తుంది పనిష్మెంట్లు, ఎక్కడి నుంచి వస్తే ఆలోచనలు. ఇదేమో కారం పొడి. ఏం కారం పొడి అంటే కరివేపాకు కారం పొడి. కనిపిస్తుందా ఫ్రెండ్స్? కనిపిస్తుందా ఫ్రెండ్స్? కనిపిస్తుందా ఫ్రెండ్స్? కరివేపాకు కారం పొడి. ఇప్పుడు దీంట్లో ఉంచుకొని ఆ క్యాప్సికమ్ని పచ్చి క్యాప్సికమ్ని పచ్చిది దీన్ని ఇప్పుడు ఇట్లా ముంచుకొని వద్దులే, మళ్ళీ అంతా ఎంగిలైపోద్ది, కానీ దీనికి ఇట్లా అద్దేస్తున్నా. ఓకే చూడండి ఫ్రెండ్స్, ఇలా వేసుకున్నాను. కనిపిస్తుందా? నేనైతే స్కిప్ చేస్తా. కనిపిస్తుంది కదా? కనిపిస్తుంది కదా? ఇందులో వేసుకున్నా చూడండి. ఇప్పుడు ఈ క్యాప్సికమ్ తినేయాలన్నమాట. ఇది కరివేపాకు కారం పొడి. రెడీగా ఫ్రెండ్స్? ఎలా ఉంటుందో మనకైతే తెలియదు. క్యాప్సికమ్ ఏమో పచ్చిది. 2 3 క్యాప్సికమే గలీజ్ అంటే అందులో అది బాగా తాగేసి ఏం కాదు. నేనైతే అసలు చేయకపోతాను. అసలు నేను ఓడిపోను, ఇప్పటి నుంచి నేను ఓడిపోను ఫ్రెండ్స్. పచ్చి క్యాప్సికమ్ పసర్ ఉంది అంతా, బాగాలేదు. ఈ కారం తాగినప్పుడు బాగానే ఉంది, కానీ అది నమ్ములు ఒకలాగా అనిపించింది. క్యాప్సికమ్ తినడమే కష్టము, అది కూరలలో ఈ మధ్య ఏదో మెల్లగా తింటున్నాం. అలాంటిది పచ్చిదంటే అసలు బాగాలేదు ఫ్రెండ్స్, ట్రై చేయకండి. ఓకే, నా పనిష్మెంట్ కూడా అయిపోయింది. ఎందుకు నిద్ర కూడా వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. వాటికి ఇంత నెక్స్ట్ ఛాలెంజ్లో కలుద్దాం. బాయ్.